మేనేజర్ అనేది జస్ట్ ఒక టైటిల్ మాత్రమే కాదు. మేనేజర్‌గా కావడానికి, ఉండడానికి చాలా డైవర్సింగ్ అండ్ ఛాలెంజింగ్ స్కిల్ సెట్స్ కావాలి. అండ్ మేనేజర్స్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా అటెంటివ్ లిజనర్స్ అయి ఉండాలి. అలాగే చాలా ఎక్కువగా మీటింగ్స్ గురించి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగే ప్రాబ్లమ్స్‌ని టాకిల్ చేయడం ఈజీగా రావాలి కూల్ హెడ్‌తో. అంటే ఎక్కువగా కోప్పడకుండా చాలా కామ్ నేచర్‌లో. కానీ చాలామంది మేనేజర్స్‌కి ఇలాంటి ఏ ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండానే లేదంటే ఎలాంటి రోల్‌లు వాళ్ళు టేకప్ చేసుకుంటారో తెలియకుండానే చాలామందికి ఈ పొజిషన్ వస్తుంది. సో, కాబట్టి వాళ్ళు చాలా వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రాసెస్‌లో ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉంటారు. అందుకే కొంతమంది మేనేజర్‌లు అయిన తర్వాత 1 ఆర్ 2 ఇయర్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కూడా పర్ఫెక్ట్‌గా, ఎఫిషియెంట్‌గా వాళ్ళు వర్క్ చేయలేకపోతారు మేనేజర్స్‌గా. సో, దానివల్ల టీమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మరొక వైపు అండ్ మేనేజర్స్ డెవలప్ చేయాల్సింది ఏంటి అంటే, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని చాలా క్లియర్‌గా ఎలా చెప్పాలో కూడా మేనేజర్స్‌కి మోస్ట్ ఇంపార్టెంట్‌గా తెలిసి ఉండాలి. అండ్ మేనేజర్‌గా ఉండడంలో అయితే ఎన్ని వస్తువులు అంటే ఎన్ని టాస్క్‌లు మనం తీసుకోవాలి, అలాగే ఎన్ని టాస్క్‌లని మనం వదిలేయాలి అని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ కూడా మేనేజర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొత్తగా వచ్చిన మేనేజర్స్‌కి ఇలాంటివి తెలియకుండా వాళ్ళు ప్రతి ఒక్కటి ఒప్పుకుంటూనే ఉంటారు. సో, దీనివల్ల వాళ్ళు అయితే చాలా ఎక్కువ వర్క్ చేసి ఓవర్ ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటారు. లేదంటే వాళ్ళు మిగిలిన టీమ్‌లోకి ఆ వర్క్స్‌నన్నిటిని డెలిగేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే, మొత్తం అన్ని వర్క్స్ వాళ్ళే చేయాలి అనుకోని చేసుకుంటూ ఉండి వాళ్ళు అన్నిట్లో అండర్ పెర్ఫార్మ్ చేస్తారు. ఒక్కొక్కసారి ఈ చాయిసెస్ అన్నీ వరస్ట్‌గా అయిపోతాయి. సో, అలాంటి టైంలో వాళ్ళ టీమ్‌కి ఇప్పుడు మేనేజర్ ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ ఇచ్చినట్టు. అంటే మీరు కరెక్ట్ క్వాలిటీతో వర్క్ చేయకపోయినా పర్లేదు అని చెప్పేసి. సో, అందుకనే మేనేజర్స్ ఇలాంటివి తెలియకుండా అయినా సరే అవాయిడ్ చేయాలి. సో, అలా చేయడం వల్ల మీరు ఇన్‌కాంపిటెంట్‌గా అనిపించరు. అలాగే లేజీగా కూడా అనిపించరు. అందుకే గుడ్ మేనేజర్స్ అందరికీ సెల్ఫ్ అవేర్‌నెస్ ఉంటుంది. వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. మనం ఎంత టైం ఉంది, ఎలా టీమ్‌ని వర్కౌట్ చేయాలి అండ్ ఎన్ని వర్క్స్ అవుతాయి ఇచ్చిన డెడ్‌లైన్‌లో, ఇవన్నిటిని ప్రతి ఒక్కటి డెసిషన్‌ని వాళ్ళు ఆలోచించిన తర్వాతనే దేనికైనా యెస్ చెప్తారు. లేదంటే నో అని చెప్పేస్తారు. లేదంటే ఎక్స్‌టెండెడ్ టైమ్‌లైన్‌ని అడుగుతారు. సో, మీరు నెక్స్ట్ టైం యెస్ చెప్పడానికి ముందు నాకు ఎనఫ్ టైం ఉందా అని చెప్పేసి కూడా ఆలోచించుకోండి. అలాగే మెయిన్‌గా మేనేజర్స్‌కి కమ్యూనికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ గురించి అయితే అది వన్ ఆన్ వన్ మీటింగ్‌లో కావచ్చు, టీమ్ గ్యాదరింగ్స్‌లో కావచ్చు. మేనేజర్స్ చాలా ఎక్కువగా ప్రిపేర్ అయ్యి ఉండాలి డిఫరెంట్ క్వెషన్స్‌కి. అలాగే మేనేజర్స్ ఏదైనా మీటింగ్ పెట్టడానికి ముందు ఒక క్లియర్ అజెండా ఉండాలి. ప్రయారిటీస్ ఉండాలి. లేదంటే ఇలాంటి మీటింగ్స్ అన్నీ కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటాయి. ఎలాగైతే చాలామంది టీమ్స్‌లో జస్ట్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకొని ఉంటారు. తర్వాత టోటల్ మొబైల్ స్క్రోలింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దానిలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళకి. సో, అలా టైం వేస్టర్స్ మాత్రమే అవుతాయి. సో, మేనేజర్స్ అందుకని వాళ్ళ ఎజెండాని పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. అలాగే మేనేజర్స్ ఎలాంటి అండర్ ప్రెషర్‌లో కూడా మాక్సిమం కామ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకంటే హై స్టేక్స్ సిట్యుయేషన్‌లో మీ సౌండ్ జడ్జిమెంట్ అండ్ ఎక్స్‌పీరియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇలాంటి టైంలోనే మీరు అన్ని రిలవెంట్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని డిఫరెంట్ పర్స్పెక్టివ్‌లో ఆలోచించి ఒక రైట్ పర్సన్‌కి ఆ ఛాలెంజ్‌ని అప్పగించాల్సి కూడా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్‌కి ఏదైనా సరే ఇయర్ ఆన్ ఇయర్‌కి మాత్రమే ఎవల్యూషన్ తీసుకోకుండా ప్రతి ఒక్క సెవరల్ టైమ్స్ యాన్యువల్లీ లేదంటే 2-3 మంత్స్‌కి ఒకసారి చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం ఏ ఏరియాలో అయితే ల్యాక్ అవుతున్నామో, టీమ్ ఎక్కడ ల్యాక్ అవుతుందో, అలాగే మేనేజర్ కూడా ఎక్కడ ల్యాక్ అవుతున్నాడో కూడా తెలుస్తుంది. సో, దీనివల్ల మనకి బెటర్ అవుట్‌కమ్ వస్తుంది టీమ్ దగ్గర నుంచి. అలాగే ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బెటర్ మెంటర్స్ కూడా వస్తారు మనకి. సో, నిజం చెప్పాలంటే మేనేజర్స్ ఎఫెక్టివ్‌గా టైం మేనేజ్ చేయాలి. అలాగే కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే మీ వర్క్ ప్లేస్‌లో మంచిగా ఆర్గనైజ్ చేసి ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండేలాగా చేసుకోవాలి. సో, ఇలాంటప్పుడే మీరు మేనేజర్‌గా ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేట్ ఏంటి అని అనుకుంటూ ఉన్నట్టయితే కైండ్‌నెస్. అవును. ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా సరే మీ టీమ్‌ని అర్థం చేసుకునేంత కైండ్‌నెస్ మీ దగ్గర ఉంటే అప్పుడు అది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ అవుతుంది మీరు సక్సెస్ కావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు.